దిల్ రాజు గారికి చుర్రుమని కాలింది గేమ్ చేంజర్ తోటి. ఎందుకంటే గేమ్ చేంజర్ అనేది సూపర్ డూపర్ గారు ఎటువంటి కారణం కాదు. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఆల్రెడీ ఒక ప్రూడ్ స్టార్, అయిన గ్లోబల్ స్టార్. ఆయనకి మంచి కథ ఉంటే ఇప్పుడు మళ్ళీ కూడా సూపర్ డూపర్ హిట్ ఇచ్చేటువంటి సత్తా ఆయనకుంది. మనం గమనించినట్టయితే శంకర్ గారే ఫామ్లో లేరు. శంకర్ గారు అంతకుముందు సినిమా కూడా కమల్ హాసన్ గారితో తీస్తే కమల్ హాసన్ గారు అంటే ఒక ప్రపంచ స్థాయి నాయకుడిని కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. అంటే ఆయన దగ్గర కొంత ఒక రైటరు అనేవారు చనిపోయారని అప్పటి నుంచి కూడా శంకర్ గారు కొంత వెనకబడ్డారని వినికిడి. ఏమైనా సరే ఈ విషయంలో కూడా చాలా అవమానం చేసినట్టుగానే అయింది. దీని వెనక ఎవరైనా శక్తులు ఉన్నారా, అల్లు అరవింద్ గారు ఉన్నారా అనేటువంటి డౌట్ కూడా ఇప్పుడు చాలా మందికి వస్తున్నది. సార్ ఇప్పుడు శిరీష్ గారు, దిల్ రాజు వాళ్ళ తమ్ముడు గారు అసలు రామ్ చరణ్ వల్ల అంటే సినిమా విషయం పక్కన పెట్టేశాడు గేమ్ చేంజర్ అని. రామ్ చరణ్ వల్ల మా లైఫ్ పోయేది కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా కాపాడిందని ఇట్లా రామ్ చరణ్ గారిని తక్కువ చేసి మారని కరెక్టే అంటారా? వాళ్ళ లైఫ్ కాదు. శిరీష్ గారికి వార్నింగ్ ఇస్తున్నాం రామ్ చరణ్ ఫ్యాన్స్ తరఫున. మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. శిరీష్ గారికి కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. సినిమా ఫ్లాప్ అయిందంటే అనేక కారణాలు ఉంటాయి. ఇందులో డైరెక్టర్ కారణం ఉంటుంది, కథ కారణం ఉంటుంది, అనేక కారణాలు ఉంటాయి. మీరు రామ్ చరణ్ గారిని టార్గెట్గా తీసుకుంటే మటుకు మీ ఆఫీస్ ముట్టడిస్తామని శిరీష్ గారికి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. దిల్ రాజు గారు కానీ శిరీష్ గారు కానీ ఎప్పుడైనా సరే మీకు ఏమైనా వేరే కారణాలు ఉంటే వేరే రకంగా చూసుకోండి. బహిరంగంగా రామ్ చరణ్ గారు కానీ మెగా ఫ్యాన్స్ కానీ ఎవరినైనా సరే అవమానిస్తే మెగా ఫ్యాన్స్ ఎవరు ఊరుకోరు. దిల్ రాజు గారు ఆఫీస్కి వచ్చి దాడి చేస్తామని కూడా ప్రకటిస్తున్నాం. సార్ ఇప్పుడు శిరీష్ గారేమో ఇట్లా నష్టపోయాము, ఆయన వల్ల లైఫ్ పోయేది అంటుడు. ఇంకోవైపు దిల్ రాజు గారేమో తమ్ముడు సినిమా ఈవెంట్లో రామ్ చరణ్ గారి వల్ల ఒకటే వెళ్తూ ఉంది, మొన్న సినిమా ఫ్లాప్ అయింది, సో ఇంకొక సినిమా తీస్తాము మళ్ళీ గెలిపిస్తాం అనే విధంగా అంటున్నారు వెటకరంగా. మరి ఇద్దరు అన్నదమ్ములు ఏమన్నా గేమ్ ఆడుతున్నారా, సింపతి గేమ్ చేయాలనుకుంటున్నారా, ఏంటి అసలు? అవును, దిల్ రాజు గారు శిరీష్ గారు ఇద్దరు కలిసి కూడా డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఇద్దరు కలిసి సింపతి పొందాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులో కూడా వాస్తవం 100% ఉంది. ఇందులో వారు మాటిమాటికి రామ్ చరణ్ గారి సినిమా వల్ల మేము 100 కోట్లు నష్టపోయినాం, సంక్రాంతికి వస్తున్నాం, సినిమా వల్ల మేము బ్యాలెన్స్ చేసుకున్నాం, ఇలా చెప్పడం అనేటువంటిది వాళ్ళ యొక్క నిజంగా దురదృష్టం. అది ఇందులో ఏంటంటే తెర వెనక శక్తులు ఉన్నాయి. దిల్ రాజు గారి వెనక అల్లు అరవింద్ గారు ఉన్నారేమో అనేటువంటి డౌట్ వస్తుంది మాకు. ఏమైనా రామ్ చరణ్ గారిని మళ్ళీ తీసుకోవాలంటే రామ్ చరణ్ గారే హెల్ప్ చేశారు వాళ్ళకి. ఆ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ చేసుకోవడానికి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా రామ్ చరణ్ గారు ఏంటంటే కొన్ని సందర్భాల్లో కూడా నెక్స్ట్ సినిమాకి ఆయన తక్కువ రెమ్యునరేషన్తో తీసేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇదివరకు పెద్ద స్టార్స్ ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ వంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కృష్ణ గారు కానీ వాళ్ళ సినిమా ఏదైనా ఫ్లాప్ అయిందనుకోండి, నెక్స్ట్ సినిమాకి వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకోకుండా లేదంటే తక్కువ రెమ్యునరేషన్తో పనిచేసి ఆ ఫ్లాప్ అయినటువంటి ప్రొడ్యూసర్కి అవకాశం ఇచ్చేవాళ్ళు. అట్లా చేయడం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి నష్టాన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకునేటువంటి విధంగా అవకాశం ఉండేది. ఇప్పుడు కూడా ఆయన అదే విధంగా అయి ఉండొచ్చు. రామ్ చరణ్ గారు ఉచితంగా చేస్తారు నెక్స్ట్ సినిమా అని చెప్పారేమో దిల్ రాజు గారికి, లేదంటే కాదు కంపల్సరీ రెమ్యునరేషన్ అడిగారేమో. ఈ విషయంలో కూడా దిల్ రాజు గారు మటుకు తప్పనిసరిగా మెగా ఫ్యామిలీస్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. ఆయన వెనక ఎవరైనా ఉన్నట్టుంది, ఆయన వెనక ఖచ్చితంగా ఉన్నట్టుగానే ఉంది. ఎందుకంటే దిల్ రాజు గారు అంటే ఇప్పుడు ఫిలిం ఫెడరేషన్ దాని అధ్యక్షుడిగా ఉన్నారంటే ఆయన రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ ఉన్నట్లు లెక్క. రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ఫ్యామిలీస్ మధ్య గొడవ ఉంది, వీటన్నిటి మధ్య కూడా ఇన్స్టాల్ చేసే విధంగా ఆయన ప్రకటిస్తున్నారు. చిరంజీవి గారి పట్ల రాజకీయ కారణాలతోటే ఈ విధంగా చేస్తున్నారు అనే అభిప్రాయం కూడా ప్రజలందరిలో ఉంది. ఏమైనా దిల్ రాజు గారిని మటుకు ఇంకెప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా ఫ్యామిలీ గురించి కానీ ఎవరి గురించి అయినా సరే తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా మీ ఆఫీస్ని అటాక్ చేస్తాం. ఖచ్చితంగా మీ ఆఫీస్ కూడా అన్నీ పగిలిపోయే అవకాశం ఉందని చెప్తున్నాం.